వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆయన ముఖ్యమంత్రి కానీ రోడ్డు పక్కన టీ స్టాల్లో ప్రజలతో కూర్చొని టీ తాగుతారు. వారి కష్ట సుఖాలు తెలుసుకుంటారు. హంగు ఆర్భటాలకి దూరంగా ఉంటారు. ఎక్కడికి వెళ్లాలన్నా తరచూ బైక్పై ప్రయాణిస్తారు. కాస్త ఖాళీ దొరికితే టెన్నిస్ ఆడుతూ కనిపిస్తారు. అందరి మధ్య ఉంటూ క్రికెట్ చూడటం ఆయనకి మహాసరదా. ఆయనే పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి. అవివాహితుడైన ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. ఏప్రిల్ 9న జరిగే శాసనసభ ఎన్నికల్లో తట్టంచావిడితో పాటు మంగళం నియోజకవర్గం నుంచి ఎన్ రంగస్వామి పోటీ చేస్తున్నారు. పుదుచ్చేరిలోని తిలాస్పెట్టైలో 1950 ఆగస్టు 4న రంగస్వామి జన్మించారు. ఆయన ఠాగూర్ ఆర్ట్స్ కళాశాల నుంచి బ్యాచులర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని, పుదుచ్చేరిలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి LLB పట్టాను పొందారు. నటుడు శివాజీ గణేశన్కి వీర అభిమాని. పుదుచ్చేరి మాజీ మంత్రి పెట్టా పెరుమాల్కి సహాయకుడుగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1990లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ తరపున 1990 ఎన్నికల్లో తట్టంచావిడి నియోజకవర్గంలో పోటీ చేసి 989 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1991, 96, 2001, 2006 ఎన్నికల్లో అదే స్థానం నుంచి విజయం సాధించారు. 1991లో మంత్రిగా, 2001, 2006లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్లో అంతర్గత సమస్యల కారణంగా 2008లో పదవికి రాజీనామా చేశారు. 2011 ఫిబ్రవరిలో రంగస్వామి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అదే ఏడాది గాంధీ ఇందిరానగర్ నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2011 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 చోట్ల విజయ పతాకం ఎగరవేశారు. పార్టీ ఏర్పాటు చేసిన 3 నెలల్లోనే సీఎం అయ్యి రికార్డు సృష్టించారు ఆయన. 2016 ఎన్నికల్లోనూ గెలిచారు. 2011 నుంచి 2016 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక 2016 నుంచి 2021 మధ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2021 ఎన్నికల్లో యానాం, తట్టంచావిడిలో పోటీ చేసి యానాంలో ఓడిపోయారు. 2021 శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకున్న ఎన్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించగా 4వసారి ముఖ్యమంత్రిగా రంగస్వామి బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. విద్యార్థులకు ఉదయం పూట రొట్టె, పాలు అందించే పథకం, సీనియర్ సిటిజన్లకు పింఛన్ పెంపు, రైతులకు పథకాలు, విపత్తు సమయంలో సహాయం అందించడం జనంలో పేరొందారు వీటితో. ఇక ఒకప్పుడు ఫ్రెంచ్ కాలేజ్ అయినటువంటి పుదుచ్చేరిలో ఉన్నటువంటి 1936 నుంచి ఇప్పటి వరకు 20 మంది ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తించారు. అత్యధికంగా రంగస్వామి 4 సార్లు సీఎంగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్డీఏ కూటమి గెలిస్తే రంగస్వామి 5వసారి ముఖ్యమంత్రి అవుతారు. 30 నియోజకవర్గాలకు గాను కూటమిలో ఎన్ఆర్ కాంగ్రెస్కు 16 స్థానాలను కేటాయించారు. ఎన్ రంగస్వామి పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా కోసం నిరంతరం పోరాడుతున్నారు. యూటీ స్థాయి వల్ల ఎన్నికైన ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉండవు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలో ఉంది. రాష్ట్ర హోదా డిమాండ్ పుదుచ్చేరికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. ఇక దీని కారణంగా పుదుచ్చేరికి మరిన్ని పరిశ్రమలను ఆహ్వానించి ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, అలాగే పర్యాటకానికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన అధికారాలను వినియోగించుకోలేకపోతోంది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వకుంటే ఎన్నికలను బాయ్కాట్ చేస్తామని రంగస్వామి హెచ్చరించారు.